కోల్డ్ ప్రెస్ వర్సెస్ రిఫైన్డ్ ఆయిల్. ఈ రెండిట్లో ఏది వాడితే మంచిదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. డోంట్ స్కిప్ దిస్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, దీన్నే న్యాచురల్ ఆయిల్స్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే దీన్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్లో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి హీట్ని కూడా యూజ్ చేయరనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండే వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఇంటాక్ట్గా అలానే ఉంటాయి. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని మీడియం టు లో హీట్లో మాత్రమే కుక్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇందులో ఉండే స్ట్రాంగ్ టేస్ట్ వల్ల మన ఫుడ్ టేస్ట్ కూడా కొంచెం మారే అవకాశాలు చాలా ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్, ఈ రిఫైన్డ్ ఆయిల్ ని ప్రిపేర్ చేయడానికి 200 డిగ్రీ సెల్సియస్ కి పైగా ఈ ఆయిల్ ని హీట్ చేస్తారనమాట. అండ్ హెక్సేన్ లాంటి కెమికల్స్ ని కూడా ఈ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తారు. అంత మాత్రాన ఇది మన బాడీలోకి వెళ్ళేసి కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేయడం, హార్ట్ అటాక్ ని కాజ్ చేయడం వంటివి జరగవు. జస్ట్ ఆ న్యూట్రియంట్స్ ని కోల్పోతుందన్నమాట, అంతే. ఇక్కడే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. జనరల్ గా ఆయిల్ అన్నది కుకింగ్ కోసం పర్ డే 20 నుంచి 25 ml కంటే ఎక్కువ యూజ్ చేయడం మంచిది కాదు. ఈ లిమిట్ లో వాడుతున్నప్పుడు మీరు కోల్డ్ ప్రెస్ యూజ్ చేసినా, రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేసినా ఎలాంటి ఇంపాక్ట్ మీ హెల్త్ మీద అయితే ఉండదు. అలా కాకుండా 25 ml కంటే ఎక్కువ యూజ్ చేస్తే మీరు రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేసినా, కోల్డ్ ప్రెస్ యూజ్ చేసినా లాంగ్ రన్ లో మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్ కున్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా న్యూట్రల్ టేస్ట్ అన్నమాట. సో మనం కుక్ చేసుకునే ఫుడ్ యొక్క టేస్ట్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. సో మీకు ఏదైతే సస్టైనబుల్ గా ఉంటుందో ఆ ఆయిల్ ని చూస్ చేసుకోవడం బెటర్.